ప్రస్తుతం ఈ రోజు అయితే నాతోటి చిచ్చర పిడుగు ఉందని చెప్పొచ్చు. తను ఎవరో కాదండి, ధృవిక. హాయ్ ధృవిక. నీతో పాటు మీ తమ్ముడు కూడా రీల్స్ చేస్తాడు కదా. నువ్వు ఇంత క్యూట్ గా ఎలా ఉన్నావు చెప్పు. నీకేమేం డైలాగ్స్ వచ్చు? మంచిగా ఏం డైలాగ్స్ చెప్తావు? పుష్పరాజ్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. చెప్పు, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. మా తమ్ముడికి ఏమన్నా స్టమక్ పెయిన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈరోజు అయితే నాతోటి చిచ్చర పిడుగు ఉందని చెప్పొచ్చు. అసలు ఆమె రీల్స్ చూస్తేనే నేనైతే చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే మనకు కూడా అంత ఫాలోయింగ్ లేదు. అంత ఏ రీల్ చూసినా కూడా మిలియన్ 4 మిలియన్ 5 మిలియన్ అసలు ఎలా వస్తున్నాయి ఆ చిచ్చర పిడుగు. తను ఎవరో కాదండి, ధృవిక. ధృవ ఈరోజు నాతో ఉంది. ఆ చిచ్చర పిడితో మాట్లాడదాం. కోతిలాగానే ఉంది అసలు. హాయ్ ధృవిక. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? సో నేను రమ్మనగానే వచ్చావు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో నీ పేరు చెప్పు ఒకసారి, అందరికి ఇంట్రడ్యూస్ చేసుకో నువ్వు ఒకసారి. మై నేమ్ ఇస్ ధృవిక. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? పల్లవి మోడల్ స్కూల్. అవునా? మీ డాడీ పేరేంటి, మీ మమ్మీ పేరేంటి? మా డాడీ పేరు చంద్రమోహన్, మా మమ్మీ పేరు అనుష. నీతో పాటు మీ తమ్ముడు కూడా రీల్స్ చేస్తాడు కదా. మీ తమ్ముడు పేరేంటి? రుద్దు. రుద్రాజ్. ఆర్ఆరా? మీ తమ్ముడు చేస్తాడా? నీకు ఎట్లా సపోర్ట్ చేస్తాడు తమ్ముడు? ఏడుస్తూ ఉంటాడా నువ్వు రీల్ చేస్తుంటే? ఏడుస్తారు, తిడతాడు కూడా. వాడికి మాటలు వచ్చా? వచ్చు. సో నువ్వు రీల్స్ ఎప్పటి నుంచి చేస్తున్నావు? 6 months. 6 months నుంచి చేస్తున్నావు అమ్మా. సో నీకు అంత ఫాలోవర్స్ ఎలా వచ్చారు అంత తొందరగా చెప్పు. అసలు ఏం చేసావు అసలు నువ్వు? ఎక్కువ రీల్స్ ఎట్లా చేస్తావు? మమ్మీ చెప్తుందా నీకు ఎక్స్ప్రెషన్స్? డాడీ చెప్తాడా? ఎవరు నేర్పించారు? ఎక్స్ప్రెషన్స్ డాడీ, స్టెప్స్ మమ్మీ. ఓ సూపర్, ఇద్దరు కలిపి చెప్తారు నీకు అసలు. నువ్వు డాన్స్ వల్ల నేర్చుకున్నావా, లేకపోతే అసలు బాగా ఎంత బాగా చేస్తున్నావు అసలు నేర్చుకున్నావా, లేకపోతే జనరల్గా ఓన్గా చేస్తావా? నీకు నువ్వు చేస్తావా? ఓన్. ఇప్పుడు అంటే డాడీ 5 times 6 times చూడమంటాడు. ఓహో, వీడియోని డాడీ చూపిస్తాడా వీడియో నీకు? నీకు ఫోన్ సపరేట్ ఉందా, లేకపోతే డాడీ ఫోన్ యూజ్ చేస్తావా, మమ్మీ ఫోన్ యూజ్ చేస్తావా? మమ్మీ ఫోన్ యూజ్ చేస్తావు. సో ఇప్పుడు నీకు హాలిడేస్ ఇచ్చేసారా? ఇప్పుడు మొత్తం ఇంకా రీల్సే చేస్తావా నువ్వు? ఏం తింటావు నువ్వు బాగా? రైస్. ఓన్లీ రైసేనా? అందులోకి కర్రీ ఏం తింటావు? టమాటా చారు ఆర్ పప్పు. టమాటా చారు పప్పు. మీ మమ్మీ బాగా ఏం చేస్తుంది కర్రీ? బెండకాయ. ఏంటది తింటూ చెప్తున్నావా నాకు? ఇప్పుడు ఏం తినేసి వచ్చావు? ధృవ? చపాతి. అంత నీరసంగా చెప్తున్నావు ఎందుకలా? చికెన్ లేదా ఈరోజు మీ ఇంట్లో? చికెన్ ఎంత తింటావు నువ్వు? చికెన్ ఎలా తింటావు నువ్వు? ఇట్లా తింటావా? సో నాకు ఎప్పుడు ఇస్తావు లెగ్ పీస్? మరి ఆల్రెడీ చాక్లెట్ కూడా తెచ్చేసా. అబ్బా అమ్మ, నాకు ఇవ్వలేదు కదా చాక్లెట్ నువ్వు నిన్ను పిలిచినందుకు. బ్యాగ్ ఏం చాక్లెట్ తెచ్చావు నాకు ధృవ? చాక్లెట్ కాదు, బిస్కెట్. చాక్లెట్ కాదు, బిస్కెట్. మరి ఏదో ఒకటి నాకు వేయొచ్చు కదరా మోహానిలా. థ్యాంక్ యూ ధృవ, నాకు గిఫ్ట్ తీసుకొచ్చినందుకు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అసలు? 42.7K. అబ్బా సూపర్, అసలు రియల్లీ నువ్వు చాలా క్యూట్ కదా. నువ్వు ఇంత క్యూట్గా ఎలా ఉన్నావు చెప్పు? విత్ మేకప్. ఎవరేసారు నీకు మేకప్ ఈరోజు? సనాక్క వేసిందా స్టూడియోలో? బాగా చేసిందా? నీకు నచ్చిందా? సో నీ లైనర్ చాలా బాగుంది కదా. నీకు ఏంటి తొర్రి పని వచ్చేసింది అక్కడ? ఇదేమో పడ్డా, ఇదేమో వాటర్ మిలన్ తింటూ వాటర్ మిలన్ తింటూ ఊడిపోయిందా? ఎట్లా పడ్డావు ధృవ?
జారి పడ్డా. ఎక్కడ జారి పడ్డావు? బోల్దు ఉన్నట్టుగా. ఎక్కడ పడ్డావు నాన్న? ఇంటి కాడ మీన్స్ ఇప్పుడు నేను వాటర్ ఒక మన బెలూన్లో వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్నా, నీళ్ళున్నాయి, నేను ఉడుకుతున్నా. అయ్యా సఫ్ సఫ్ అని పడిపోయినావు ఇట్లా మెరుపు తీగలాగా వచ్చి ఒకసారి వచ్చిపో అన్నట్టు ఇట్లా పడింది ధ్రువ. సో నీకు ఏమేమి డైలాగ్స్ వచ్చు? మంచిగా ఏం డైలాగ్స్ చెప్తావు? ఓన్లీ పుష్ప ఓన్లీ రేవంత్. చెప్పు ఒకసారి ఆ డైలాగ్ మా కోసం. పుష్ప పుష్ప పుష్పరాజ్ నేమ్ తగ్గిరలే, నెక్స్ట్ 1 మార్కు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఓ అది కూడా నేర్చుకున్నావా? ఎక్కడ చూసి నేర్చుకున్నావు అది? ఇన్ మై డొల్లి అక్క. ఓ టీవీలో చూసావా లేకపోతే మార్పు కావాలి కావాలి? ఏ మార్పు వచ్చింది చెప్పు? నీకు తెలుసా ఏమైనా మార్పు అంటే ఏంటి అసలు? ఉట్టియనే. ఉట్టియరా? చెప్పు, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్? ఏ డాక్టర్ అవుతావు? ఏ డాక్టర్ అవుతావు? డాక్టర్లో చాలా డాక్టర్స్ ఉంటారు. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు కదా ఎప్పుడైనా, నీకు ఇంజెక్షన్ ఇస్తారు కదా. హెడేక్కి డాక్టర్ ఉంటారు, హ్యాండ్కి డాక్టర్ ఉంటారు, డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారు. నీకు తెలుసా అసలు? హ్యాండ్ హ్యాండ్ ఎందుకు? నా హ్యాండ్ బాగా నచ్చిందా? దీనికి ఇంజెక్షన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినావా? ఆల్వేస్ ఇంజెక్షన్. ఆల్వేస్ ఇంజెక్షన్స్ వేస్తే నేను ఇంకా నీ దగ్గరే ఉండాలి. మీ ఇంటికి తీసుకెళ్ళి నన్ను బెడ్ రెస్ట్ పెడదాం అనుకున్నా. థ్యాంక్స్ ఇక నువ్వైనా అర్థం చేసుకున్నావు ఇన్ని సంవత్సరాలు. తమ్ముడికి ఏమన్నా స్టమక్ పెయిన్ ఇట్లా అంటే ఏంటి? కూర్చోడమేనా ఏకంగా ఇట్లా? తమ్ముడు పోలీస్ అవుతాడు. తమ్ముడు పోలీస్ అవుతాడా? వాడికి మాటలే రావు. వాడు నీకు ఎప్పుడు చెప్పాడు పోలీస్ అవుతాడని? నువ్వే డిసైడ్ అయిపోయినావా? ఎంత పెద్దగా అయిపోయినావు కదా అసలు. నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి ధ్రువ? 6. ఓన్లీ 6 ఇయర్స్? 6 ఇయర్స్లోనే నీకు ఇంతమంది ఫాలోవర్స్. నాకు ఇన్ని ఇయర్స్ వచ్చి తగలడ్డాయి. అసలు ఫాలోవర్స్ లేరు. నాకు చెప్పొచ్చు కదా ఎట్లా వస్తారు ఫాలోవర్స్? విత్ మేకప్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్టెప్స్. ఓ సూపర్. ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వాలా? ఒక నువ్వు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు నాకు ఇప్పుడు. నీకు ఎక్స్ప్రెషన్స్ ఏమేమి వచ్చి చెప్పు. నేను నీకు చెప్తా నేను స్మైల్ ఎలా చేయాలి. స్మైల్ ఎలా చేస్తారు? ఏడు ఒకసారి. ఏడవడం అని అంటారా? కోపం, నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? నా తమ్ముడికి గుద్దుతా. మా డాడీ. డాడీ కూడా గుద్దుతావా? ఎట్లా గుద్దుతావు? డాడీ ఇట్లా అట్లా ఇట్లా ఎట్లా గుద్దుతావా? డాడీ పొట్ట డ్రమ్. డ్రమ్ అంటే శబ్దం అది. మమ్మీని ఏమంటావు? మమ్మీ ఏమన్నా. నువ్వు మమ్మీ కూర్చువా డాడీ కూర్చువా? నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? డాడీ. డాడీ ఎందుకు ఇష్టం? డాడీ బయటికి తీసుకెళ్తాడు కార్లో కదా చాక్లెట్స్. అమ్మా అసలు మీ మమ్మీకి చెప్తాను నీ పేరు అసలు. చెప్పుకో. అసలు భయమే లేదు నీకు అసలు? స్కూల్లో భయపడతావా మరి? ఎవరంటే ఇష్టం నీకు టీచర్స్లో? పూర్ణిమ. పూర్ణిమ టీచర్. ఏ సబ్జెక్ట్ చెప్తుంది నీకు? మ్యాథ్, ఇంగ్లీష్. మ్యాథ్, ఇంగ్లీష్. నువ్వు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావు తెలుసా? నీ వాయిస్ ఎంత బాగుంది. అన్నిటికీ సమాప్తం. అదే ఆయన చెప్పాడు కదా అయిపోయి. మళ్ళీ చెప్పు. డైలాగ్ ఇదే కదా. ఫస్ట్ రీల్ ఏం చేసావు ధ్రువ నువ్వు? ఫస్ట్ రీల్ గుర్తుందా నీకేమైనా? ఆ సాంగ్ తెలియదు. ఇంకేం డైలాగ్స్ వచ్చు నీకు? అంతే. ఏమేం గేమ్స్ ఆడతావు నువ్వు? ఏమేం గేమ్స్ ఆడతావు? ఐస్ అండ్ వాటర్ అని ఉంటుంది, ఇంకా హైడ్ అండ్ సీక్. ఎక్కడ ఉంటాయి అవి? మీ ఇంటి పక్కన మా ఇంటి పక్కన? మా ఇంటి పక్కన. మీ ఇంటి పక్కనే ఉంటాయా? అక్కడికి వెళ్ళి ఆడతావా? మా రోడ్ మీద ఆడుకుంటాం మేము. ఏం ఆడతావు రోడ్డు మీద? ఏమేమి ఆటలు ఆడతావు నువ్వు? రన్నింగ్ రేస్ ఆర్ రన్నింగ్ రేస్, ఐస్ అండ్ వాటర్, హైడ్ అండ్ సీక్. అంతేనా? ఫోన్లో ఏమేం గేమ్స్ ఆడతావు? ఫోన్లో గేమ్స్ గుర్తుకులేవు. ఏం గుర్తుకులేవా? ఇంకా నువ్వు బాగా ఇష్టంగా ఏం తింటావు చికెన్ కాకుండా? చికెన్ కాకుండా
నువ్వు ఆలోచించేలోపు అక్కడ దుబాయ్లో వచ్చిన భూకంపం ఇక్కడ వచ్చేలా ఉంది. చెప్పు. ఎక్కువ తినేది ఆర్ ప్రాన్స్. అమ్మా సండే సండే వండుకుంటారా మీరు? నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేస్తావు మీ ఇంటికి? మీ ఇంటికి ఎప్పుడు ఇన్వైట్ చేస్తావు నన్ను? ఆఫ్టర్ థర్డ్ క్లాస్. నువ్వు థర్డ్ క్లాస్కి వచ్చేదాకా నేను వెయిట్ చేయాలా? ఆఫ్ రేపు. రేపు అబ్బా థ్యాంక్ యూ. సండేకి ఇన్వైట్ చేసావు కానీ నాకు షోస్ ఉంటాయి కదా, నెక్స్ట్ టైం వస్తా. అసలు నువ్వు ఎన్నో క్లాస్ చెప్పలే నాకు. సెకండ్ క్లాస్. సెకండ్. అబ్బాయి ఏంది దీనికి చెప్పేది అన్నట్టు చెప్తుంది. సెకండ్ క్లాస్. నువ్వు అలా అంటున్నావు, ఎలా అంటున్నావు అది ఇట్లా అని? ఎందుకంటే ముందే చెప్పేసిన నేను. ముందే చెప్పేసి. ఒక మంచి పాట పాడుదురువా మీ మమ్మీ డాడీ కోసం? ఏం సాంగ్ నేర్చుకోలేదు ఇప్పటికి? ఒక్క సాంగ్ అయినా? ఒక్క సాంగ్ కూడా నేర్చుకోలే. నువ్వు మొన్న చేసినావు కదా కన్నయ్య కన్నయ్య అనుకుంటా సాంగ్. అవి ఎట్లా చేస్తావు నువ్వు అసలు? అంత మంచిగా చేస్తూ ఉంటావు నువ్వు. మిలియన్ అంటే తెలుసా? ఎంతమంది ఐడియా ఉందా నీకు? ఎంతమంది చూసారు నీదని డాడీ చెప్తూ ఉంటాడా? నీది ఇంతమంది చూస్తున్నారు. నీకు కింద కామెంట్స్ ఏమని వస్తాయి? కామెంట్ సూపర్ తల్లి, సూపర్ బంగారు, దిష్టి తలుగుతుంది, నెక్స్ట్ అబ్బా సూపర్ తల్లి, ఇంక ఫేవరెట్, సో మెనీ లవ్స్. ఇంకా నీకు మంచిగా అన్ని రీల్స్ చేసినావు కదా నువ్వు, చాలా రీల్స్ చేసినావు, మంచి ఫేమస్ అవుతున్నావు కదా. ఎన్ని రీల్స్? 181 కదా నువ్వు రీల్స్ చేసావు ఇప్పటి వరకు. అయితే ఆ రీల్లో నీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? ఎప్పటికి ఇట్లా చూసుకుంటావు కదా, నీ రీల్స్ అని చెక్ చేసుకుంటావు కదా రోజు. కన్నయ్య సాంగ్ ఇట్లా పెట్టావి, ఇట్లా పెట్టుకుంటా చేయి. నేను సాంగ్ పెడతా, నువ్వు డాన్స్ చేస్తావా? అక్కడే ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ జస్ట్ ఎక్స్ప్రెషన్స్. నువ్వు ఇట్లా నేను ఇక్కడ సాంగ్ ప్లే చేస్తాను అంతే, నువ్వు అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. అమ్మా మంగళవారం వస్తే అన్నప్పుడు నువ్వేంటి ఇట్లా అన్నావు? మంగళవారం వస్తే ఏంటది? అదొక డమ్. డుమ్ అంటే? డమ్ డుమ్. డమ్ డుమ్ అంటే ఏంటి? ఏంటో ఏంటో ఏమో తెలియదు అంటావా? సో నీకు సాంగ్ పెడతా, సో నువ్వు అక్కడే ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి నాకు. ఫస్టే ఉంటుందా? ఎందుకంటే నీది ఆ సాంగ్ 3.1 మిలియన్ వెళ్ళింది కదా. కంగ్రాట్స్ అసలు నీకు, రియల్లీ సో క్యూట్, లవ్ యూ. ఎంత క్యూట్గా వేస్తున్నావు, ఎంత ముద్దుగా వేస్తున్నావు తెలుసా నువ్వు అసలు. ఇంకేమి ఇష్టం నువ్వు చేసిన దాంట్లో?